తెల్ల జొన్నలు, రాగులు, మినపప్పు, బియ్యం 3 కలిపి పట్టిన దోశల పిండి. ఇప్పుడైతే దోశ వేస్తున్నాను. ఇలా జొన్నలు, రాగులు, బియ్యం, మినపప్పు కలిపి వేసుకుంటే చాలా బలం. జొన్నలు కూడా సల్వ కాబట్టి జొన్నలు కూడా వేసాను. ఇప్పుడు ఇది దోశ వేస్తాను. కొంచెం ఉప్పు వేసి కలిపేసి కొంచెం వాటర్ పోసుకున్నాం. పేనం అయితే వేడెక్కింది. దీన్ని అయితే ఉల్లిగడ్డకి ఒక చిన్న చాకు లాంటిది పెట్టి ఇలా రాసి మనమైతే దోశ వేసుకున్నాం. స్టైల్లో కొంచెం ఆయిల్ వేసి దూరగా వేసుకుంటాం. దోశ పల్లి చట్నీ. దోశ అయితే కాలింది. ఇలా దూరగా దోశ అయితే బాగా వచ్చింది. దోశలకు చట్నీ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అయితే ఇలా వేయించాను. పల్లీలు కూడా వేయించి పెట్టాను. ఒక టమాటా చిన్నది. ఇవైతే మనం మిక్సీ చేసుకోవాలి. టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఎందుకంటే తీయగా ఉండడానికి. ఉల్లిగడ్డ పొద్దున్న కారం అంటే తినలేరు కదా, అందుకని ఒక ఉల్లిగడ్డ చిన్న ఉల్లిగడ్డ వేయించి పచ్చిమిరపకాయలతో వేంపాలి. ఇట్లా ఎర్రగా వేయించుకుంటే ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి ఇదైతే మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టాలి. దోశ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా కలిపి వేసిన చట్నీతో తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది.